నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం లేట్ వయసులో అయ్యవారి కొలువు ఆశ్చర్యపోయిన బాధితుడు హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు రైతు వేదికలో అవగాహన సదస్సులు నిర్వహించండి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ చెరుకు రైతులు మామిడి నారాయణ రెడ్డి ప్రవీణ్ లకు బెయిల్ ఘన స్వాగతం పలికిన రైతు నాయకులు యోగా సాధనతో అనారోగ్య సమస్యలు బలాదూర్ పతాంజలి యోగా సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల పాండు వెల్లడి ఇక డీటెయిల్స్ చూసి అతని వయసు 57 ఏళ్లు ఈ వయసులో తన జీవితం ప్రభుత్వ కొలువు రూపంలో మెలిమర్పు తిరుగుతుందని ఎన్నడూ ఆయన కలగనలేదు వివరాల్లోకి వెళ్తే ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లకత్ కేదారేశ్వరరావు MA BEd చదివాడు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు 1998 బ్యాచ్ DSCలో అర్హత సాధించాడు అయితే వివిధ కారణాల వల్ల అప్పట్లో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు అప్పటి నుంచి ఆయన పాత సైకిల్పై ఓ సంచిలో బనియన్లు డ్రాయర్లు చొక్కాలను వివిధ గ్రామాల్లో అమ్ముతూ జీవిస్తున్నాడు బేరం లేని రోజు పస్తు ఉండడం తప్ప మరో దారి లేని ఆయన 2 దశాబ్దాలుగా జీవితాన్ని లాక్కొస్తున్నాడు అరకొర ఆదాయం వల్ల ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు తల్లిదండ్రులు అల్లక నీలకంటూ అమ్మాయమ్మ ఎప్పుడో కాలధర్మం చెందారు కాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ బ్యాచ్లో మిగిలిపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయి ఈ తీపి కబురును స్థానికులు కేదారేశ్వరరావు చెవిన వేయగా ఆయన ఒకంత ఆశ్చర్యపోయాడు స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు జాయిన్ అవుతాను ఎప్పుడు మరి చూడలేదు సర్టిఫికేట్ రెడీగా ఇదేట్ లేదు కదా సర్టిఫికేట్లు నా దగ్గర సెల్లు రాబోయే యువతకు మీరు నిదర్శనం అండి ఎక్కడ తెలిసింది ఎందులోనా నెట్లో వచ్చింది కంగ్రాట్స్ మాస్టర్ థ్యాంక్ యూ మీరు ఆల్రెడీ మీరు ఇప్పుడు 4 ఊర్లు టాక్ అయ్యి ఉన్నారు ఇప్పుడు నాకు 94లో ధనంజయ మాస్టర్ గారితో రావాల్సిన ఉద్యోగం 10% మీ SC STకి ఎలా రిజర్వేషన్ మా BCBకి చేతి వృత్తులని గవర్నమెంట్ కి ఎప్పుడో చెప్పినారు ఏంటి అందుకే 94లో మాకు ఇవ్వాల్సింది 96లో కూడా పాస్ అయిన ఇంటర్వ్యూ చేసినాం 98లో కూడా పాస్ అయిన ఇంటర్వ్యూ చేసినాం మన ప్రశాంత్ కుమార్ దగ్గరే ఉన్నారు పోనీ ఎన్నాళ్ళకైనా పోనీ అధికారం పుట్టింది సాధించారు అప్పుడే సాధించారు లేట్ అయింది కాదు మరి సీఎం మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు తీసిందే కానీ ఆయన ఇవ్వలేదు జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసిన చెరుకు రైతులు మామిడి నారాయణ రెడ్డి ప్రవీణ్ లకు బెయిల్ వచ్చింది ఈ సందర్భంగా పలువురు రైతులు వారికి ఘన స్వాగతం పలికారు నారాయణ రెడ్డి ప్రవీణ్ బెయిల్ పై విడుదలయ్యారన్న సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం మెట్పల్లి బస్ డిపో వద్ద భారీగా మెహరించారు ముఖ్యమైన రైతు నాయకులను బస్సు డిపో నుండి వెంపేట్ ముచ్చంపేటకు తరలించారు DSP రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో CI శ్రీను SI సుధాకర్ ఇబ్రహీంపట్నం కోరుట్ల మల్లాపూర్ కతలాపూర్ మేడిపల్లి పోలీసులు భారీగా మెహరించారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఏదైతే మనము ఇక్కడ అందరికీ తెలుసు దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2014 మెయిన్ పోస్ట్ దీన్ని ఇది జాయిన్ చేయాల్సి అన్నది ప్రైవేట్ వాళ్ళ చేతులు నడుస్తుంది దీన్ని ప్రభుత్వం తీసుకుంటామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన సంవత్సరం తర్వాత 2015లో దీన్ని లేఅవుట్ ప్రకటించడం జరిగింది 2015 డిసెంబర్ 23 అప్పటి నుంచి ఇక్కడ రైతులము ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్ని ధర్నాలు రస్తారోకోలు చేసి మొన్న శాశ్వత అసెంబ్లీ ముట్టడి చేసినా కానీ గవర్నర్కు కలిసినా కానీ ముఖ్యమంత్రి కలిసినా కానీ
చీమగుండెడు కూడా మొన్న ఏదైతే కేటీఆర్ గారు మెట్పల్లి మేము రైతు నాయకులమంతా మా సిరికి సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి ఇక్కడున్న రైతు నాయకులంతా మరి అయ్యా మేము ఒక ఇండస్ట్రీ మంత్రి వారి లత్తుల్లో మరి దీన్ని నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద రకరకాల ఉద్యమాలు చేసి ఎంతో రైతు ఆవేదనను మరి ప్రభుత్వానికి తెలిపితే మరి చీమ కుట్టినట్టు లేదని మరి మేమే ఒక వినతి పత్రం మా గ్రామంకే మా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిధికే వచ్చింది కాబట్టి ఒక వినతి పత్రం ఇద్దామని మేము అంటే మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గాని ఇక్కడున్న డిఎస్పీ గారు గాని మాకు పర్మిషన్ లేదు, మిమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేస్తామని ఒకరోజు ముందే మమ్మల్ని అరెస్ట్ చేసేది. అయ్యా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి మీకు ఇక్కడ రైతుల బాధ పట్టించుకోక ఒకప్పుడు మీరే మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడవకుంటే రైతుల అది దీని వరకు అందరికీ పంపిస్తాము. వికారాబాద్ ఎమ్మెల్యే ఎం ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా తారూర్ మండల పరిధి మేమిన్ కాలనీలో పర్యటించారు. కంది పంటకు తెగుళ్లు వస్తున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పూర్తి సమాచారంతో ప్రతి గ్రామంలో రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన మౌలాన్ సాబ్ రైతు ఇటీవల మరణించగా అతని కుటుంబ సభ్యులకు రైతు బీమా డబ్బులు జమ అయిన నమూనా పత్రాన్ని ఆయన అందజేశారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని ఉంటాయి ఇట్లా సీనానా? ఏదో ఒకటి తీసిపిచ్చేసేయాలి. ఓకే ఓకే. ఎంత వస్తుంది? 2016. నెల నెల కరెక్ట్గా ఇస్తున్నారా? ఈయన ఇస్తుండ్రు. ఇంకేమన్నా ఉన్నాయమ్మా సమస్యలు? ఎట్లా ఎట్లా చాలా రోజులు ఒకసారి వల్కరిద్దామని ఇటు వచ్చిన సర్టిఫికేట్ ఇట్లా ఏమన్నా పోతుండ్రా? ఏడా పోతుండ్రు? ఈయనేనా ఇక్కడ? అదే 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 సార్ తెలుసా ఎవరు? ఎమ్మెల్యే సార్ నీకు వస్తుందా? పెన్షన్ వస్తుందా? మరి ఈమె సెక్రటరీ అమ్మా, నువ్వు ఇక్కడ మరి నువ్వు పెట్టి ఇస్తున్నావు అమ్మా? ఇస్తున్నావు కదమ్మా, వస్తున్నది. మీ ఇంట్లో ఎవరికైనా వస్తుందా? కూడా రాపిచ్చేసి అదే అదే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది, చేపిద్దాం. ఇప్పుడు చేపిద్దాం పెద్దాం, ఇప్పుడు చేపిద్దాం. ఇటా ఇటా పెన్షన్ వస్తుందా ఎవరికన్నా? ఎట్లా ఏంది ఇలా వస్తున్నాయా? ఎక్కడ మీ ఇండ్లేడా? నీళ్ళు గిట్లా మంచిగా వస్తున్నాయా? రోజు ఇడుస్తారా? ఏమన్నా తక్లీఫ్ ఉన్నదా? ఇంకేంది ఏమైనా ప్రాబ్లం ఉంది? కార్పెంటరీ పని. ఓకే ఓకే. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ మండల పరిధి స్వాములవారి లింగోటం గ్రామంలో సోమ శ్రీనివాస్ రెడ్డి సౌజన్యంతో సర్వేజన సుఖినో భవంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పతాంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షుడు యోగా గురు పార్లగుర్ల పాండు నేతృత్వంలో యోగా వేడుకలు జరిగాయి. శరీరాన్ని మనసును ఐక్యం చేసేదే యోగా అని అన్నారు. యోగా సాధన ద్వారా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చునని అన్నారు.
అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంచయ్య గౌడ్, ఉప సర్పంచ్ గంగాధర్ గౌడ్, గంజి గణేష్, ఆకుల శంకరయ్య, యాదగిరి తదితర యోగా సాధకులు పాల్గొన్నారు. और कर दो चूरा चूरा उड़ने दो मुझे और होने दो अब पूरा पूरा శ్రీ సోమా శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో సర్వేజన సుఖమ భవంతు ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క యోగా కార్యక్రమం ఎస్లింగూటంలో జరుగుతుంది. పొద్దున ఈ రోజుకెళ్ళి ఉదయం 5 గంటలకు వెళ్ళి 7 గంటల వరకు ఉదయం 2 అవర్స్ యోగా మెడిటేషన్ క్లాసులు నడుస్తున్నాయి. మరి అలాగే ఈవినింగ్ కూడా ఈ రోజుకెళ్ళి సాయంత్రం 6 గంటలకు వెళ్ళి 8 గంటల వరకు కూడా ఓన్లీ యోగా మెడిటేషన్ కార్యక్రమం నడుస్తుంది. ఈ యొక్క ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను సర్వే జన సుఖినో భవంతు వ్యవస్థాపకులు శ్రీ సోమ శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఇక్కడ ఒక మంచి యోగా మందిరాన్ని నిర్మించుకొని మరి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఒక యోగా ఆసనాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా యువకులు ప్రజలు దీన్ని వినియోగించుకొని, ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ మెడిటేషన్ యోగాసనాలు ఎంతైనా అవసరం కాబట్టి యువకులు కూడా చెడు వ్యసనాలని వదిలిపెట్టి ఈ యొక్క యోగా మెడిటేషన్ రావాలని చెప్పి నేను ప్రజలకు యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మా గ్రామంలో శ్రీ సోమ శ్రీనివాసరెడ్డి గారు సర్వేజన సుఖినో భవంతు ఫౌండేషన్ ద్వారా ఈ యోగా ధ్యాన మందిరాన్ని నిర్మించారు. వారి తాతగారి పేరు మీద వారి జ్ఞాపకార్థం మరి సోమ జనార్దన్ రెడ్డి గారు కుమారుడైనటువంటి సోమ శ్రీనివాసరెడ్డి గారు వారి సొంత స్థలంలో మరి మా గ్రామానికి కానుకగా ఈ యొక్క మంచి ఈ నూతన భవనం ఇంకా ప్రారంభం కాకముందే మేము ఈ కార్యక్రమాలు ఇక్కడ చాలా రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. రేపు వచ్చే నెలలో ఈ భవనము ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మా గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని పంచడంలో ఆయన అందించినటువంటి సహకారం మరి మన గ్రామస్తులందరూ కూడా ఎప్పటికీ ఇది మర్చిపోలేనిది. యోగా అంటే ఈ రోజుల్లో ఎవరికి తెలియంది కాదు. పూర్వం నుంచి ఉన్నటువంటి యోగా మరి మనం నిర్లక్ష్యం చేసి ఈరోజు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని ఇవాళ మనం చాలా దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక గ్రామానికి ఇంతటి సహకారాన్ని అందించడం అనేది ఎప్పటికీ మర్చిపోలేనిది. యోగా ద్వారా అసలు మనం ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ విచ్చలవిడిగా పెరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే మనం పెంచుకుంటున్న అనారోగ్యం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగా ఋషి సంస్కృతి విద్యా కేంద్రంలో యోగా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వివేకానంద యోగా కేంద్రం వారు అంబేద్కర్ మినీ స్టేడియంలో సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకురాలు పూదరి అరుణ, తులవుమ, ఇల్లందుల శ్రీనివాస్, ఆల్రౌండర్ గంగాధర్, నవీన్, ఆర్మూర్ రంజిత్, శ్రీకాంత్ యోగా ప్రియులు పాల్గొన్నారు. ఈ 2 యోగా కేంద్రాలు ఉన్నాయి. సామూహికంగా ఏదైతే చేస్తామో దాని వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. యజ్ఞం చేస్తాం చూడండి, ఒక్కళ్ళు ఓలాలు చేస్తాం యజ్ఞం, ఇది ఒక యజ్ఞం కనుక అందరం కలిసి చేయాలి. ఇంకా కుటుంబస్తులు అందరం కలిసి చేస్తామా, ఒక పాఠశాలలో విద్యార్థులందరం కలిసి చేస్తామా, సమాజం అంతా కలిసి చేస్తామా, కొంతమందిని కలిసి ఎక్కడన్నా చేస్తామా, కానీ సామూహికంగా చేయాలి. ప్రాతకాలంలో చేయాలి, పడిగడుపున చేయాలి, అన్నీ చేయాలి. ధ్యానం ఆధారంగా చేయాలి, శ్వాస ఆధారంగా చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా
దశాబ్దాల అనుభవం కలిగినటువంటి వాళ్ళు. నేను ఒక్కసారి అడుగుతాను, చేయొద్దండి. 10 సంవత్సరాల నుంచి నేను యోగా చేస్తున్నాను. అత్తయ్య వీళ్ళందరూ ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇక 25 అంటే అర్థమేంటి, ఇక్కడ 50 ఏళ్ళు ఉండను అనుకోండి. నేను 25 అడిగిన అంటే 25 ఏళ్ళ వయసు నుంచి మొదలు పెట్టి ఉంటారు. కనుక ఇక మన కొడుకులు బిడ్డలు పిల్లలు ఏం చేయాలి, వాళ్ళకు చిన్నప్పటి నుంచే చేయాలి. రాబ్ తయారు చేసే కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. మొత్తం ప్రపంచానికి ఇక్కడికి వెళ్ళే యోగా శిక్షకులు వెళ్ళి విశ్వ వ్యాధుల్లో మార్పు దేని ద్వారా సంభవిస్తుంది అంటే యోగా ద్వారానే సంభవిస్తుంది. అందరం కూడా రేపటి నుంచి నిత్య సాధన చేద్దామండి. ఇప్పటికే కాలాతీతమైంది. మీ అందరికీ నమస్కారం. పంపించండి సార్. అక్కడ ఏం శబ్దం వస్తుంది అంటే ఓంకార శబ్దం వచ్చుకుంటూ మండుతున్నదట సూర్యునిలో. అక్కడ రికార్డు చేసి నాసా వారికి పంపిస్తే ఇది ఎవరికి తెలవకుండా ఉన్నది కాబట్టి మీరు ఎక్కడన్నా తెలుసుకోండి. అక్కడనే ఓంకారం అనేది సూర్యమండలంలో స్టార్ట్ అయి ఇప్పటికి ఓం అనే శబ్దంతో మండుతున్నదని నేను మొన్న సైంటిఫిక్ జర్నల్స్లో చదివిన. దయచేసి మీకు తెలిసిన వారు చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలిసిన వాళ్ళము అయినప్పటికీ కూడా వారి అనుభవాలు, వారికి ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో పెద్దలు జిల్లా పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి తులా ఉమా గారు, అలాగే ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ డిప్యూటీసీ శ్రీమతి గోదరి కవిత గారు, మాతాజీ, తర్వాత తులా రాజేంద్ర కుమార్ గారు, మధ్య వెంకటనరసయ్య గారు, మధ్య గంగాధర్ గారు, ఇక్కడ పెద్దలు చాలామంది ఈనాటి కార్యక్రమంలో ఇచ్చేసి ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈనాటి కార్యక్రమం మన్నించాలి. యోగా వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, కనుక ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కూరకంటి చందర్ అన్నారు. గోదావరికని శ్రీ లక్ష్మి ఫౌండేషన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చందర్, నగర మేయర్ అనిల్ కుమార్ జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా సాధకులు సుధాజీ గురూజీ ఆధ్వర్యంలో పలు ఆసనాలు వేసి ప్రాణాయామం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, యోగా సాధకులు పాల్గొన్నారు. అఖండ జ్యోతి జలావో, అఖండ జ్యోతి జలావో, ఆకాప్తం ఏన చరా హరి ఓం. జై గురుదేవ్. గట్టిగా విదిలించండి. విదిలించినప్పుడు మీకు ఎంత రిలాక్స్డ్. మళ్ళీ పైకి, మళ్ళీ కుడి చేయి, అలాగే కంటిన్యూ చేయండి. 4 5 ఆపోజిట్ 2 3 4 5 ఆపోజిట్ 5 4 3 2 1 2 1 2 1 2 2 3 4 3 2 1 stop 3 4 5 3 పొజిషన్. చేతులు పైన నమస్కార స్థితి, మోకాలు ముందుకు నెడు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈరోజు 8వ సంవత్సరంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఆది గురువులు ఇచ్చినటువంటి ఈ యొక్క యోగా
సిద్ధి గురువులు ఇచ్చినటువంటి సప్త ఋషులు ఇచ్చినటువంటి యొక్క యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా యోగాను అనుసరించి ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలం ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా గురువు గునిగంటి యాదగిరి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో మనిషి శారీరక శ్రమకు యోగా ఎంతో అవసరమని అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా సన్మార్గంలో నడవాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో బ్రహ్మచారి శ్రీనివాస్, ప్రతాప్, అంజిరెడ్డి, రామ్ నరసింహారెడ్డి, రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు దినోత్సవం సందర్భంగా దర్యాప్ల మండల ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు యోగా అనేది మన యొక్క జీవితంలో ఒక భాగంగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు చాలా కలుషితమైనటువంటివి మరియు చాలా విషపూరితమైనటువంటి కెమికల్స్తో తయారైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే చాలామందికి ఊబకాయం, సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు మనం మన యొక్క 24 గంటల్లో మన యొక్క శరీరానికి వ్యాయామం ముఖ్యమనేది గ్రహించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మనకు ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలను అన్నింటినీ కనువింపు చేసి యోగాను జూన్ 21వ తారీఖున యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పడం మనకెంతో గర్వకారణము. ఆ దిశగానే మనం అందరము ఆయన యొక్క పూర్తిని తీసుకొని మనం ప్రతిరోజు యోగాను ఐక్యరాజ్య సమితి స్థాయిలో అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకునేలా చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ అన్నారు. చౌటుపల్ పైలాన్ పార్క్లో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, బూత్ కార్యకర్తలతో కలిసి యోగాసనాలు చేశారు. యోగాతోనే ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు దూరం అవుతాయని ఆయన అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా చౌటుప్పన పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క యోగా అనేది మన యొక్క జీవితంలో భాగస్వామ్యం. ఎందుకనగా యోగా అనేది ఒక గత 100ల సంవత్సరాల నుండి మన యొక్క భారతదేశ ఋషులు అవలంబించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా యోగా చేసి చాలామంది ఋషులు కానీ మేధావులు కానీ యోగా చేసి వాళ్ళు 100ల సంవత్సరాలు జీవించినటువంటి కాలం ఉన్నది. అలాంటి యోగాని ప్రపంచంలో ఎవరికి తెలియని విధంగా
మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు ఇవే పెద్ద పెద్ద మేధావులే ఉపయోగించేది. కానీ ఆ యొక్క యోగాని మన భారత ప్రధాని గత 8 సంవత్సరాల క్రితము ఈ యొక్క యోగా దినోత్సవాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచం అందరి కూడా తెలిసే విధంగా ఈ యొక్క యోగా దినాన్ని అంతర్జాతీయ వేదికలో పాల్పంచుకునే విధంగా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు 8వ సంవత్సరం పూర్తి చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలు కూడా చౌటుప్పల పట్టణ ప్రజల్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగాని అవలంబించి ప్రతి మానవుడు కూడా ప్రతి విద్యార్థి కానీ ప్రతి స్కూల్లో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాలు చేపట్టాలని భారత ప్రభుత్వం కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి భారత ప్రధాని యొక్క చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నందుకు ఆ యొక్క మోడీ గారికి యోగా దినోత్సవం సందర్భంగా మన భారత ప్రధానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క యోగా అనేది ప్రతి గ్రామంలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. నారాయణపేట జిల్లా మద్దూరులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోస్కి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీటీసీ వెంకటయ్య, సర్పంచ్ అరుణ వెంకట్రాములు, తహసీల్దార్ పాండు, గిర్దావర్ శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాములు, శ్రీకాంత్ పాల్గొన్నారు. నమస్కారాలు. దాంతోపాటు మన మండలం నుంచి వచ్చిన మన అన్ని తాండాల మన ప్రజలకంతా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన లోకల్లో 36 వచ్చినాయి, 36 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. అదొకటి మెయిన్గా ఇతరత్ర వేరే వాళ్ళకి ఎవరికి కాకుండా ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే రావడం జరిగింది. ఇంకా మిగతా అడిషనల్గా ఎవరికైతే చెక్కులు రాలేదు. ఇంకా మీకు ఆ 36 మంది అందరు వచ్చి మనము అతి కష్టం మీద మనం పెళ్లి చేయడం జరుగుతుంది తల్లిదండ్రులము. దానికి మన కేసీఆర్ అన్నగారు ఒక అన్నలాగానో మేనమామలాగానో పెళ్లి కొడుకులకు కానీ పెళ్లి కూతుర్లకి పెళ్లి కొడుకులకు కాదు. నెక్స్ట్ జాదరావుపల్లికి సంబంధించిన సర్పంచ్ గారిని ఎంపీసీ గారిని ఆహ్వానించున్నాం. ఇక రంగారెడ్డి జిల్లా వెల్దండ కేఎల్ఆర్ గార్డెన్లో నాగర్ కర్నూలు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా జూలూరు రమేష్ బాబుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, రైస్ మిల్లర్లు హాజరయ్యారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లేట్ వయస్సులో అయ్యవారి కొలువు, ఆశ్చర్యపోయిన బాధితుడు, హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు. రైతు వేదికలో అవగాహన సదస్సులు నిర్వహించండి, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్. చెరుకు రైతులు మామిడి నారాయణ రెడ్డి, ప్రవీణ్లకు బెయిల్, ఘన స్వాగతం పలికిన రైతు నాయకులు.
పతాంజలి యోగా సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల పాండు వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.